వందే మాతరంపై మళ్ళీ చర్చ మొదలైంది. ఇంతవరకు దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా రాజ్యాంగం మన దేశ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా వందే మాతరంలోని ముందు 2 చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలో అది రాశారు. ఇప్పుడు వందే మాతరంలోని 6 చరణాలను ఖచ్చితంగా పాడాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఫంక్షన్స్లో గాను స్కూల్స్లో కావచ్చు వందే మాతరం పాడాలి ఖచ్చితంగా. వందే మాతరం పాడడం వేరు, వందే మాతరం 6 చరణాలు పాడడం వేరు. ఇందులో కావాలనే తేడా తెలుసు బీజేపీ ప్రభుత్వానికి. కావాలనే 6 చరణాలు ఖచ్చితంగా పాడాలని నిర్ణయం తీసుకొని దాన్ని రుద్దడానికి, మొత్తం దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమవుతుంది ఒకవేళ 6 చరణాలు పాడితే తప్పే ఉంది అని చాలామంది మాట్లాడవచ్చు. ఎందుకంటే అది చాలామందికి అర్థం కాదు. సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఎవరికి అర్థం కాకపోవచ్చు. బెంగాలీలో కూడా రాశాడు ఆయన, అది ఎవరికి అర్థం కాకపోవచ్చు. కొంతమందికి అర్థమైన ఆ భావజాలంతో ఏకీభావం ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ ఇది లౌకిక దేశం కాబట్టి రాజ్యాంగం రాసినప్పుడే, ఈ పాట గురించి చర్చ జరిగినప్పుడే వందే మాతరం మీద చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ఇది యాక్చువల్గా వందే మాతరం బంకించంద్ర చటర్జీ 1875లో రాశారు. ఇది మనకు జనగణమన కూడా ఉంది. జనగణమన అధికారిక జాతీయ గీతం, ఇది వందే మాతరం అధికారిక జాతీయ గేయం. ఈ రెండింటికి తేడా ఉంది. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు 1911లో. ఆ తర్వాత ఇది వందే మాతరం బంకించంద్ర చటర్జీ 1875లో రాశారు. స్వతంత్ర పోరాటం టైంలో ఇది బాగా ఫేమస్ అయింది. వందే మాతరం నినాదంతో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగి వందే మాతరం మూమెంట్, ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన చాలా పోరాటాల్లో ఈ నినాదాన్ని వాడుకున్నారు, వందే మాతరం నినాదం. కాబట్టి చాలా ప్రజల మనసుల్లో బాగా నిండిపోయింది వందే మాతరం. కాబట్టి వందే మాతరం ఖచ్చితంగా మన దేశ జాతీయ గేయంగా ఉండాలని అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు అనుకున్నారు. అంబేద్కర్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, టోటల్గా అప్పుడున్న స్వాతంత్ర సమరయోధులందరూ, రాజ్యాంగం రాసిన ప్రముఖులందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఉండాలి. అయితే మొత్తం ఉండాలా లేదా అనేది అప్పుడే చర్చ జరిగింది. ఎందుకంటే మొదటి 2 చరణాలు భారతదేశ గొప్పతనం గురించి ఉన్నవి. తర్వాత 4 చరణాలు దుర్గామాతను కీర్తిస్తూ, అలాగే బెంగాల్ జాతీయవాదాన్ని గురించినవి. మిగతావన్నీ